మనం రోజూ మైక్రోసాఫ్ట్ వర్డ్ వాడుతూనే ఉంటాం. కానీ నిజంగా మన కంట్రోల్లో ఉంచుకుని వాడుతున్నామా? లేక మౌస్తో క్లిక్ చేస్తూ విలువైన సమయాన్ని వృధా చేస్తున్నామా? రండి, ఈరోజు ఆ పాత అలవాటును మార్చేద్దాం. కీబోర్డుతోనే వర్డ్ను ఎలా శాసించవచ్చో నేర్చుకుందాం. నమ్మండి, ఈ కొన్ని నిమిషాలు మీ పనిచేసే వేగాన్ని శాశ్వతంగా మార్చేబోతున్నాయి. ఈ ప్రశ్న గురించి ఒక్క క్షణం ఆలోచించండి. ఒక టెక్స్ట్ని బోల్డ్ చేయడానికి, ఫైల్ని సేవ్ చేయడానికి, ఇలాంటి చిన్న చిన్న పనుల కోసం మౌస్ ఎక్కడుందా అని వెతుకుతూ, మెనులలో క్లిక్ చేస్తూ, రోజు మనం ఎన్ని నిమిషాలు, గంటలు పోగొట్టుకుంటున్నాం. సమస్య మనకు తెలియకుండానే పెద్దదైపోతోంది. కాని పరిష్కారం మాత్రం చాలా సులభం. అది మన వేళ్ల దగ్గరే ఉంది. సరే, అయితే మన ప్రయాణంలో మొదటి అడుగు వేద్దాం. ఇవి ప్రతి ఒక్కరూ రోజూ వాడాల్సిన అత్యంత అవసరమైన షార్ట్కట్లు. వీటిని కనుక అలవాటు చేసుకుంటే చాలు, మీ పని విధానంలో మార్పును మీరే స్పష్టంగా గమనిస్తారు. వీటి గురించి పెద్దగా పరిచయం అవసరం లేదు కదూ. కాపీ, కట్, పేస్ట్, అండు, సేవ్ ఇవి వర్డ్కు ప్రాణం లాంటివి. కానీ చాలామంది ఇప్పటికీ రైట్ క్లిక్ చేస్తూ ఉంటారు. దాని బదులు కంట్రోల్+C, కంట్రోల్+V వాడటం మొదలుపెట్టండి. మీ పనిలో ఒక సహజమైన వేగం, ఒక ఫ్లో వస్తుంది. ఇకపై ఆ ఫైల్ మెనూ కోసం వెతకాల్సిన పనేలేదు. కొత్త డాక్యుమెంట్ కావాలా? సింపుల్గా కంట్రోల్+N నొక్కండి. పాత ఫైల్ను ఓపెన్ చేయాలా? కంట్రోల్+O. పని అయిపోయాక క్లోజ్ చేయడానికి కంట్రోల్+W. ఈ షార్ట్కట్లు ఫైల్ మేనేజ్మెంట్ను చాలా చాలా సులభం చేస్తాయి. ఓకే, బేసిక్స్ అయిపోయాయి. ఇప్పుడు అసలు విషయానికి వద్దాం. అదే ఫార్మాటింగ్. మనలో చాలామంది ఎక్కువ సమయం గడిపేది ఇక్కడే. కానీ ఇకపై అలా జరగదు. మౌస్ను పక్కన పెట్టేసి మీ స్టైల్ను కీబోర్డుతోనే కమాండ్ చేయండి. ఈ తేడా చూడండి, ఎంత స్పష్టంగా ఉందో. ఎడమవైపు మౌస్తో చేసే పని 5 స్టెప్పులు, మెనూలు వెతకడం, క్లిక్ చేయడం, ఒక పెద్ద ప్రయాణం. అదే కుడివైపు చూడండి, ఒకే ఒక కమాండ్. టెక్స్ట్ సెలెక్ట్ చేయండి, కంట్రోల్+Shift+D నొక్కండి, అంతే, పని అయిపోయింది. ఇదే మనం మాట్లాడుకుంటున్న పవర్. ఇవి మన ఫార్మాటింగ్ ఆయుధాల లాంటివి. బోల్డ్, ఇటాలిక్, అండర్లైన్. కంట్రోల్+B, కంట్రోల్+I, కంట్రోల్+U. వీటిని మీ వేళ్లకు బాగా అలవాటు చెయ్యండి. మీరు ఆలోచించకముందే మీ చేతులు వాటిని వాడేలా ట్రైన్ అవ్వాలి. అప్పుడు చూడండి, మీ డాక్యుమెంట్ స్టైలింగ్ స్పీడ్ ఎలా పెరుగుతుందో. ఫాంట్ సైజును మార్చడానికి ప్రతిసారీ మౌస్తో ఆ డ్రాప్డౌన్ను వెతకడం ఆపండి. కంట్రోల్+Jతో సైజు పెంచండి, కంట్రోల్+Aతో తగ్గించండి. చాలా సింపుల్ కదా? కానీ అసలైన మ్యాజిక్ ఇక్కడుంది. అదే కంట్రోల్+స్పేస్ బార్. మీరు చేసిన ఫార్మేటింగ్ అంతా గజిబిజిగా అనిపించిందా? సెలెక్ట్ చేసి ఈ బటన్ నొక్కండి, అంతే, మొత్తం మాయం. టెక్స్ట్ మళ్లీ శుభ్రంగా దాని డీఫాల్ట్ స్టైల్కి వచ్చేస్తుంది. ఇది ఒక మ్యాజిక్ ట్రిక్ లాంటిది. పారాగ్రాఫ్ అలైన్మెంట్ను ఒక సెట్గా గుర్తుంచుకోవడం చాలా తేలిక. లెఫ్ట్ కోసం L, రైట్ కోసం R, సెంటర్ కోసం E. సెంటర్లోని ఈని గుర్తుపెట్టుకోండి. మరియు జస్టిఫై కోసం J. వీటితో మీ డాక్యుమెంట్ స్ట్రక్చర్ మొత్తం మీ కంట్రోల్లో ఉంటుంది. లైన్ స్పేసింగ్ మార్చడానికి ఆ పారాగ్రాఫ్ సెట్టింగ్స్ డైలాగ్ బాక్స్ కోసం వెతకాల్సిన అవసరం లేదు. సింగిల్ స్పేస్ కావాలా? కంట్రోల్+1, డబుల్ స్పేస్ కంట్రోల్+2, 1.5 లైన్ స్పేస్ కంట్రోల్+5, అంతే. సెట్టింగ్స్లో తలదూర్చకుండానే పని చిట్కెలో పూర్తవుతుంది. ఊహించుకోండి, ఒక హెడ్డింగ్కు మీరు ఒక ప్రత్యేకమైన ఫాంట్, రంగు, సైజు ఇచ్చారు. ఇప్పుడు అదే స్టైల్ను డాక్యుమెంట్లోని మిగతా 10 హెడ్డింగ్లకు కూడా అప్లై చేయాలి. ప్రతిసారీ అవే సెట్టింగ్స్ మళ్ళీ మళ్ళీ చేస్తారా? అస్సలు అవసరం లేదు. వర్డ్లో టెక్స్ట్నే కాదు, దాని స్టైల్ను కూడా కాపీ చేయవచ్చు. అదెలాగో చూద్దాం. ఇది మామూలు కాపీ కాదు, ఇది ఫార్మాటింగ్ కాపీ. అంటే ఫాంటు, సైజు, రంగు, బోల్డ్ ఇలా ఆ స్టైల్కు సంబంధించిన ప్రతీదీ కాపీ అవుతుంది. కంట్రోల్+Shift+C కాపీ చేయడానికి, కంట్రోల్+Shift+V పేస్ట్ చేయడానికి. ఇది నిజంగా ఒక గేమ్ చేంజర్. ఇప్పటివరకు నేర్చుకున్నవి మనల్ని చాలా సమర్థవంతంగా మారుస్తాయి. కానీ ఇప్పుడు మనం నేర్చుకోబోయేవి మనల్ని ఒక వర్డ్ మాంత్రికుళ్లా మారుస్తాయి. ఇవి సాధారణంగా చాలామందికి తెలియని కొన్ని అద్భుతమైన ట్రిక్స్. సిద్ధంగా ఉండండి. 100 పేజీల డాక్యుమెంట్లో పనిచేస్తున్నారా? స్క్రోల్ చేస్తూ విసిగిపోయారా? కంట్రోల్+Homeతో మొదటి పేజీకి, కంట్రోల్+Endతో చివరి పేజీకి క్షణాల్లో వెళ్ళిపోవచ్చు. ఇంకా అద్భుతమైన షార్ట్కట్ ఏంటో తెలుసా? Shift+F5. డాక్యుమెంట్ క్లోజ్ చేసి మళ్లీ ఓపెన్ చేశాక ఈ బటన్ నొక్కితే చాలు, నిన్న ఎక్కడైతే పనాపారో సరిగ్గా అక్కడికే తీసుకెళ్తుంది. ఎంత సౌకర్యవంతమో గదా?
టెక్స్ట్నే సెలెక్ట్ చేయడానికి మౌస్తో లాగడం ఆపండి. అది చాలా నెమ్మదిగా ఉంటుంది, కొన్నిసార్లు తప్పులు కూడా జరుగుతాయి. ఖచ్చితత్వం కావాలంటే కీబోర్డ్ వాడండి. షిఫ్ట్+ఎండ్తో లైన్ చివరి వరకు, కంట్రోల్+షిఫ్ట్+ డౌన్ యారోతో పారాగ్రాఫ్ చివరి వరకు, లేదా సింపుల్గా కంట్రోల్+ఏతో మొత్తం డాక్యుమెంట్ను ఒకేసారి సెలెక్ట్ చేయండి. ఇప్పుడు వర్డ్లో దాగి ఉన్న ఒక రహస్య ఆయుధం గురించి తెలుసుకుందాం. దాని పేరు స్పైక్. మనందరికీ క్లిప్బోర్డ్ తెలుసు. అది ఒకేసారి ఒకే విషయాన్ని మాత్రమే కాపీ చేయగలదు. కానీ ఈ స్పైక్ అనేది ఒక సూపర్ క్లిప్బోర్డ్ లాంటిది. ఇది డాక్యుమెంట్లోని వేర్వేరు ప్రాంతాల నుండి టెక్స్ట్ను ముక్కలు ముక్కలుగా సేకరించి వాటన్నిటినీ ఒకేసారి అతికించడానికి వీలు కల్పిస్తుంది. స్పైక్ను ఎలా వాడాలో చూద్దాం. అనుకుందాం, మీరొక డాక్యుమెంట్ను రీఅరేంజ్ చేస్తున్నారు. మొదటి పారా నుండి ఒక వాక్యం, 5వ పారా నుండి ఒకటి, 10వ పారా నుండి ఒకటి కావాలి. ప్రతిసారి కాపీ పేస్ట్ చేసే బదులు మీకు కావాల్సిన టెక్స్ట్ను సెలెక్ట్ చేసి కంట్రోల్+F3 నొక్కండి. ఇది దాన్ని కట్ చేసి స్పైక్లో పెడుతుంది. ఇలా మీ కావాల్సినవన్నీ సేకరించాక కొత్త ప్రదేశానికి వెళ్ళి కంట్రోల్+Shift+F3 నొక్కండి. అంతే, అన్నీ ఒకేసారి మీరు సేకరించిన క్రమంలో పేస్ట్ అవుతాయి. ఇది నిజంగా అద్భుతం. కాపీరైట్ లేదా ట్రేడ్మార్క్ వంటి చిహ్నాల కోసం ప్రతిసారి ఆ ఇన్సర్ట్ సింబాల్ డైలాగ్ బాక్స్లో వెతకాల్సిన పనిలేదు. ఈ సింపుల్ Alt+Control కాంబినేషన్లతో ప్రొఫెషనల్ చిహ్నాలను మీరు టైప్ చేస్తున్నప్పుడే సులభంగా చేర్చేయవచ్చు. ఒక్కోసారి మనం పొరపాటున క్యాప్స్ లాక్ ఆన్ చేసి అంతా క్యాపిటల్ లెటర్స్లో టైప్ చేస్తాం. దాన్ని డిలీట్ చేసి మళ్లీ టైప్ చేయాల్సిన అవసరం అస్సల్లేదు. వర్డ్లో దీనికి ఒక అద్భుతమైన సింపుల్ ట్రిక్ ఉంది. ఈ ట్రిక్ చాలా సరదాగా ఉంటుంది. పొరపాటున క్యాప్స్ లాక్లో టైప్ చేశారా? కంగారు పడకండి, దాన్ని డిలీట్ చేయకండి. టెక్స్ట్ను సెలెక్ట్ చేసి Shift+F3 నొక్కండి. అంతే, టెక్స్ట్ లోయర్ కేస్, అప్పర్ కేస్ మరియు సెంటెన్స్ కేస్ మధ్య ఒక సైకిల్ లాగా మారుతూ ఉంటుంది. ఒక్కసారి దీన్ని ప్రయత్నించి చూడండి, చాలా సంతృప్తికరంగా అనిపిస్తుంది. ఈ కొటేషన్ వర్డ్లో నైపుణ్యం సాధించడానికి సరిగ్గా సరిపోతుంది కదా. ఈ షార్ట్కట్లన్నీ ఒకేసారి నేర్చుకోవాలంటే కష్టంగా అనిపించవచ్చు. కానీ ప్రతిరోజు కేవలం 1 లేదా 2 షార్ట్కట్లను అలవాటు చేసుకుంటే చాలు. కాలక్రమేణా ఆ చిన్న చిన్న మార్పులే మిమ్మల్ని ఒక ఎక్స్పర్ట్గా మారుస్తాయి. ఇప్పుడు ప్రశ్న మనందరికీ, ఈరోజు మనం చూసిన ఈ షార్ట్కట్లలో ఏ ఒక్కదాన్ని మన కొత్త అలవాటుగా చేసుకోబోతున్నాం? అది ఫార్మాట్ పెయింటర్ కావచ్చు, పవర్ఫుల్ స్పైక్స్ కావచ్చు, లేదా సింపుల్గా Shift+F3 కావచ్చు. ఏదో ఒక షార్ట్కట్తో మొదలు పెట్టండి. అక్కడి నుండే మీ వర్డ్ మాస్టరీ ప్రయాణం మొదలవుతుంది.